హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే కింద వేసుకున్నాను కదండి ఆకుకూరలు. అలాగే నేను గ్రో బెడ్లో హార్వెస్ట్ చేశాను అన్నాను కదా, అది ఏం హార్వెస్ట్ అనేది చూపిస్తాను. ప్లీజ్ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. వెళ్ళిపోదామా వీడియోలోకి, ఏం హార్వెస్ట్ అనేది చూద్దాము. ఇదిగోండి, ఈ గ్రో బెడ్ చిన్న బెడ్ చూపించా కదా మొన్న ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియోలో అయితే ఇదిగో చిలకడ దుంప వచ్చిందండి. ఇదిగో స్వీట్ పొటాటో అంటాం కదా, అది వచ్చింది. ఈ దుంపలే వచ్చినాయి. కానీ ఇది ఫస్ట్ హార్వెస్ట్ అన్నట్టు. అంతకుముందు హార్వెస్ట్ చేశాను కానీ 2 దుంపలు, అది మీకు చూపించలేదు. ఇది గ్రో బెడ్లో వచ్చిన హార్వెస్ట్. అయితే ఇది మళ్ళీ పెట్టేసుకోవచ్చంట. పెట్టేసుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు అనేది వస్తాయి అన్నారు. సో ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను. పసుపు లేదు అన్నాను కదా, పసుపు కూడా ఉందండి. ఇదిగో ఇవన్నీ పసుపు దుంపలే. ఇదిగో దగ్గర పచ్చిది వెయిట్ వేస్తే ఒక 1/2 కేజీ 3/4 కేజీ వస్తుందని అనుకున్నాను. ఇవి అయితే మొలకలు వచ్చేసినాయి. ఇది మరి సీజన్ అనుకుంటా. ఇదిగోండి ఇలా అయితే గ్రేడింగ్ చేశాను. ఇవన్నీ మొలకలు వచ్చేసినాయి అండి. ఈసారి అమ్మ ఇచ్చినప్పుడు ఇదే ఇచ్చింది, ఇలాంటిదే. పెడితేనే ఇంత పసుపు అయింది కదా, అందుకని ఈసారి మొలకలు వచ్చినాయి. వీటితో మరి మనం పసుపు చేసుకోవచ్చా లేదా అనేది అంత తెలియక నేను ఇవి అయితే పెట్టేసుకుంటున్నాను. మనం ప్రీవియస్లో నల్ల పసుపు హార్వెస్ట్ చేసాం కదా, ఇదిగోండి నల్ల పసుపు దుంపలు కూడా ఉన్నాయి. అవి కూడా పెట్టుకున్నాయి. ఇవి కూడా మొలకలు వచ్చేసినాయి. అంటే ఇది సీజను. ఇప్పుడు పెట్టేసుకుంటే మనకి ఇంకా పసుపు అనేది రెడీ అయిపోద్దండి. ఇగో ఇవి చూసారా ఉన్నాయి. ఇవి పెట్టేసుకుందాము పైన గార్డెన్లో. ఇదిగో ఇది మామూలుగా మామిడలు అండి, ఇవి కూడా పెట్టేసుకుందాము. మొత్తం 4 రకాల దుంప జాతులండి. పైన పెట్టుకుందాం పదండి. మొత్తం అంతా గార్డెన్ క్లీన్ చేయించాక వర్షం పడిందండి. వర్షం వచ్చింది కూడా క్లీన్ చేశాను. చక్కగా పోయించుకున్న మట్టి అయితే అణిగిపోయింది చూసారా. ఇప్పుడైతే మనం తెచ్చుకున్న పసుపు అవన్నీ కూడా పెట్టేసుకుందాం. ఇక్కడ సీతాఫలం మొక్క ఉంది కదా, సీతాఫలం మొక్క దగ్గర అయితే ఈ చిలకడ దుంప అనేది పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇది కొంచెం పర్మనెంట్ ఉంటాయి కదా, అందుకని. నెక్స్ట్ ఇయర్ కొంచెం తవ్వితే మనకి వేసుకున్న ఈ సీతాఫలం మొక్క కూడా జాగ్రత్తగా ఉంటుంది కదా, అందుకని. ఇది టబ్ ఉంది కదా, దీంట్లో అయితే ఏదో ఒకటి సంవత్సరానికి పెట్టుకోవచ్చు. ఇది పెట్టేద్దాం. ఇదైతే మామిడల్లం పెట్టుకుంటున్నానండి గ్రో బెడ్లో. ఇది మామిడల్లం. మొలకలు చూసారా ఎలా వచ్చేసినాయో, ఎంత పెద్దగా వచ్చేసినాయో. అంటే లేట్ అయిపోయాను అనుకుంటా నేను. కొంచెం ఒక అడుగు వెడంగా అయితే పెట్టుకుంటున్నానండి. మీరు కూడా పెట్టుకోండి, సీజన్లో వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇదైతే గ్రో బెడ్ ఉంది కదా, గ్రో బెడ్లో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరానికి అయితే ఈ గ్రో బెడ్ బాగానే యూజ్ అవుతుంది. ఇదైతే నల్ల పసుపు ఏంటంటే ఇక్కడ మామూలుగా 50 లీటర్ల డ్రమ్ము ఆఫ్ చేశాను కదా, దాంట్లో ఈ వాటర్ క్యాన్లో అవన్నీ ఖాళీగా ఉన్నాయి కదండి. లాస్ట్ ఇయర్ ఏమీ పెట్టినా రాలేదు. ఈ పసుపు అయితే వచ్చేస్తుంది కదా అని దీంట్లో అయితే నల్ల పసుపు ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పసుపు అంటే మనం కొంచెం పవిత్రంగా చూస్తాం కదా, అందుకని కొంచెం మూలక అలాగా. నేను ఒకవేళ నీళ్లు పోయడానికి పైకి వెళ్ళినా ఆ టైంలో అవన్నీ అంటుకుని తిరిగి చేయకూడదు అన్న ఉద్దేశంతో అయితే ఈసారి కొంచెం కేర్గా అనేది పెట్టుకుంటున్నాను. మొక్కలు అనేది గబుక్కున్న మనం పొరపాటున వెళ్ళినా చేసినా దానికి నిష్ట అనేది ఉంటే బెటర్ కదా అన్న ఉద్దేశం. అవునంటారా కాదంటారా? మీకు అలా అనిపించిందా లేదా కూడా చెప్పండి కామెంట్ రూపంలో. ఇవ్వండి, ఇక్కడైతే ఇది కూడా పసుపే పెడుతున్నాను, నల్ల పసుపు. ఇది వచ్చేసి మామూలు పసుపు పెట్టానండి. టబ్బులు 50 లీటర్ల డ్రమ్ములు కట్ చేసిన ఈ ఆఫ్ ఉన్నాయి కదా, వీటిలో కూడా పెట్టాను. ఇక మొలకలు చూసారా ఆల్రెడీ వచ్చేసి. అంటే మే నెల స్టార్టింగ్ ఏప్రిల్ ఎండింగ్లోనే పెట్టేసుకోవచ్చు అనుకుంటా. నేను పసుపు తవ్వేసరికే దగ్గర లేట్ అయిపోయింది. 2 నెలలు లేట్ అయిపోయాను. అవి లేవు ఇంకా కాయలేదేవో అనేసి అనుకున్నా.
రాలేదు పసుపు అని. ఇంకో 4, 5 టబ్బులు ఉంటే ఆ గ్రో బెడ్ అవన్నీ క్లీన్ చేయకపోయేసరికి వాటిల్లో వచ్చింది. మీకు చూపించా కదా చిన్నది గ్రో బెడ్ ఒకటి 6, 7 బకెట్లు మట్టి పట్టిందండి అని చెప్పేసి. ఆ మట్టి పట్టిన గ్రో బెడ్లో అయితే మొత్తం పసుపు అలాగే చిలకడ దుంప కూడా వచ్చినాయి అన్నది. అది ఇదిగోండి ఇవన్నీ మొలకలు వచ్చేసినాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే మొలక పెట్టుకుని వచ్చాను. ఈ టబ్బు నిండా అయితే మామూలుగా పసుపు ఉంటుంది కదా, నల్ల పసుపు ఉంది, అది అక్కడ పెట్టాను. ఇది నార్మల్ పసుపు పెట్టాను. ఇప్పుడు 50 లీటర్ల పై టాప్లో కూడా మామూలు పసుపే పెట్టుకున్నాను. ఆ గ్రో బెడ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం మామిడి అల్లం ఇచ్చానండి. అది మామిడి అల్లం. ఇగో ఇక్కడ బీరతీగ ఎప్పుడనగా పెట్టానో అసలు బీరతీగ ఇంకా సర్వైవ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఎర్రమట్టి పోసి అన్నీ చేసిన తర్వాత అయితే సర్వైవ్ అవుతుంది. దుంపజాతి అయినా పెట్టుకోవచ్చు. బంగాళదుంప కూడా వస్తుంది. అట్లాగే మనం ఇప్పుడు వేరుశనగ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఈ సీజన్లో పెట్టుకోవచ్చు. వచ్చేస్తే వర్షాలు ముమ్మరంగా పడేసరికి అయితే అవి మ్యాక్సిమం తయారైపోతాయి మనకి. మాకైతే చూడండి వాతావరణం ఎలా ఉందో, వర్షం పడేలా ఉందండి, అందుకని పెట్టేసుకున్నా. ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మంచి హార్వెస్ట్లతో కానీ అలాగే మళ్ళీ సీజన్కి పెట్టుకునే మొక్కలతో కానీ మేము ముందుంటాం.